సమయం పోయాక ఆరాధించండి, గట్టిగా ఆరాధించండి. గట్టిగా ఆరాధించండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీకు ఎంతో వందనాలు, స్తోత్రములు ప్రభా. మరి నువ్వు మా అన్న ఎడల చేసినటువంటి కార్యం మరి ఎంతో గొప్పది. పాపిని నన్ను ప్రేమించి నా కొరకై శిలువలో ప్రాణం పెట్టి మీరు శాపం నుండి, పాపం నుండి నన్ను విడిపించి నీ బిడ్డగా స్వీకరించినందుకే స్తోత్రములు. అబ్రహాం కుమారుని విషయంలో నువ్వు కార్యం జరిగించినావు, దావీదు విషయంలో కార్యం జరిగించినావు. నీ కార్యాలన్నిటిని బట్టి తప్పిపోయిన కుమారుని వల్లే లోకంలో చెడిపోయిన నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా, నన్ను త్రోసేయక నన్ను స్వీకరించి నన్ను రక్షించినందుకే స్తోత్రములు. నీ ప్రజల మధ్య ఇంకా సజీవునిగా ఉంచినందుకే స్తోత్రం. నిన్ను సేవించు భాగ్యం దయచేసినందుకే స్తోత్రములు. ఎన్నో పోరాటాలు, ఆటంకాలు, కష్టాలు, వీటన్నిటిలో మీరు నాకు ఇచ్చిన జయాన్ని బట్టి వందనాలు. మీరు చేసిన సకల మేలు జ్ఞాపకం చేసుకుంటూ నా హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన యేసు ప్రభువారి నామం పేరిట సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనము మరి చిన్న పాట పాడుకొని మరి వాక్యం వింటాం. ఈ పాట లేచి పాడుకుంటాం. పాట సంఖ్య 2 వచనాలు మాత్రమే పాడుకొని మనము మరి 122వ పాట హృదయం అర్పించదము ప్రభునకు. సమయాలన్న ప్రదీపన రండి.
నమ్రతతో దీనుడై సంకట క్లేశము భరించెన్. నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభు. రక్షణ ద్వారము తెరచెను ప్రభు. నిత్య నిరీక్షణనిచ్చెను. నిత్య నిరీక్షణనిచ్చెను. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి చివరి వచనం. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం. కాపాడు మా జీవితముల. కాపాడు మా జీవితముల. ఇదియే మా వినతి. ఇదియే మా వినతి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి. దయచేసి కూర్చోనండి. కొంచెం ముందు జరుపుకొని కూర్చోండి. ఇందిరక్క ముందుకు రక్క. మరక్క మీరు ముందుకు రండి. తులసక్క వచ్చింది. కొంచెం ముందు కూర్చోండి. ఈ నుండి కూర్చోవచ్చు. సరే, మనం ప్రభు బలలో ప్రవేశించక మునుపు మరి కొంత వాక్యం విన్న తర్వాత మనము మరి ప్రభు బలలో ప్రవేశిస్తాం. దేవుని వాక్యంలో నుండి మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఫ్రమ్ బైబిల్, మాథ్యూ గాస్పల్. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆ జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఇలాగ బోధింపసాగాను. చాలు. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రభ, మీకెంత వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో మరి ఇంతవరకు నేను ఆరాధించి నేను మహిమపరచడానికి సహాయపడుతూ వచ్చినావు. నీ వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి చివరి వర్తమానం విని మేమందరము మేలు పొందడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని అనుగ్రహించండి, సహాయపడుతురండి. మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభువారి నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక.
మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని, తర్వాత 6వ అధ్యాయాన్ని, 7వ అధ్యాయాన్ని, ఈ 3 అధ్యాయాలను కొండ మీద ప్రసంగం అంటారు. ఏమంటారు? యేసు ప్రభువారు కొండ ఎక్కి కూర్చున్నాడు. మా 5వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన జనసమూహాలను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని కొండ మీద ప్రసంగం అంటారు. ఈ కొండ మీద ప్రసంగాన్ని ఆయన ఎట్లా చెప్పిండంటే నోరు తెరిచి చెప్పినాడు. అప్పుడు ఆయన నోరు తెరిచి లాగు బోధింపసాగాను. ఎవరమైనా నోరు తెరవకుండా మాట్లాడదామా? నోరు తెరిచే మాట్లాడతాం. నోరు తెరిచినామన్నట్టు అర్థం ఏంటంటే ఇవి చాలా ఇంకా ఇంపార్టెంట్ అయిన విషయాలు కనుక మీరు శ్రద్ధగా వినండి అని చెప్పిండు. అందుకే ఆయన నోరు తెరిచి మాట్లాడినాడని రాయబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ వెన్ ఈ వైడ్ ఈజ్ మౌత్. ఆయన తన నోరును తెరిచి మాట్లాడినాడంటే చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అని అర్థం. ప్రాముఖ్యమైన విషయాలు. ఈ 6 అధ్యాయాలు మీరు ఈ 3 అధ్యాయాలు 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ఇంటికి పోయి చదువుకుంటే చాలా మంచి విషయాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఇందులో కొన్ని విషయాలు మాత్రమే మనం వింటాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే బ్లెస్డ్ ఆర్ ది పూర్ ఇన్ స్పిరిట్, దట్స్ ఆర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆత్మలో దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. మేము బైబిల్ స్టడీలో కూడా ఈ అధ్యాయం మీదనే ధ్యానం చేస్తూ ఉన్నాం. బైబిల్ స్టడీకి ఎక్కువ మంది రారు కనుక మరి ఇప్పుడు ఈ అధ్యాయాన్నే మాట్లాడుకుందాం. మనము దీనులం కావాలి. దీన మనసు అవసరం. దేవుడు నివసించే స్థలం ఎవరు దీనులై ఉంటారో, విరిగి నలిగినటువంటి వారు ఉంటారో వారి దగ్గరే నివసిస్తాడు. దీనత్వం లేకపోతే ప్రభు మన దగ్గర నివసించలేడు. ఎక్కడుంది ఆ మాట? యెషయా గ్రంథం 57వ అధ్యాయం చదువు అన్న. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. ఎవరు సిస్టర్స్ అయినా చదవచ్చు. వచనం కూడా చెప్పండి. 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఆయన నివసించేది పరిశుద్ధ స్థలంలో. ఆయనను వినయంగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయంగల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించున్నాను. దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే ఎవరిలో దీన మనసు ఉంటుందో వారి దగ్గర నివాసమై ఉంటాడు. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో ఈ మాట చదువుకుంటాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఎవరిని లక్ష్య పెడతాడు? దీనులను లక్ష్య పెడతాడు. దూరం నుండి ఆయన గర్విష్ఠులను బాగుగా ఎరుగునని దేవుని వాక్యంలో రాయబడింది. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును, దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగునని కీర్తన గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనలో ఎంత వచ్చిన 138 కీర్తన 138 6వ వచనం గట్టి చదవన్నా. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దీనులను లక్ష్య పెడతాడు, దీనుల యొద్ద నివాసము చేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఎవరిని లక్ష్య పెడతాడు అంటే దీనులను లక్ష్య పెడతాడు. ఎవరి యొద్ద నివాసం చేస్తాడు అంటే దీనుల యొద్ద నివాసం చేస్తాడు. బైబిల్లో లక్ష్య పెట్టుట అనే మాట గురించి నిర్గమకాండం 2వ అధ్యాయంలో చదువుకుంటాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 25వ వచనం. దేవుడు ఇజ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యము ఉంచెను. లక్ష్యము
ఉంచినాడు, వారి మీద గురి ఉంచినాడు అని అర్థం. వారి మీద ఉద్దేశం కలిగి ఉన్నాడు అర్థం. ఎవరైతే దీనులై ఉంటారో వారి మీద దేవుడు గురి పెట్టుకొని ఉంటాడు. వారి విషయమై ఉద్దేశం కలిగి ఉంటాడు. వారిని లక్ష్య పెడతాడు. వారి వద్ద నివాసం చేస్తాడు. ఎవరు దీనులై ఉంటారో వారికి ఏ విధమైన సహాయం చేస్తాడంటే, పేతురు రాసినటువంటి పత్రికలు ఈ మాట చదువుకుంటాం. పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయం, అనగా 5వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. సిస్టర్స్ చదివితే బాగుంటుంది. ఎవరు చదువుతారు? ఇందిరక్క నువ్వు చదువుతావా? ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటుంది ఇందిరక్క. లోహితను టీచర్గా పెట్టుకుంటుందంట. ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటుంది, పాపం ఆశ ఉంది. సరే, సిస్టర్స్ చదవండి. నువ్వు చదువు రోనమ్మా, చదువు. ఎట్లా చూస్తున్నాయింది? చదువు. చూడలేదులే, వచ్చిన గుర్తుపెట్టుకోలేదులే. 5 చదువు. ఎక్కడ ఉందో మైండ్, చదువు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరికి కృప అనుగ్రహిస్తాడంట? దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. దీనులను లక్ష్య పెడతాడు. దీనుల యొద్ద నివాసం ఉంటాడు. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అందుకే దీనత్వం కలిగి ఉండాలి దేవుని విషయంలో. మనం ఎవరికి భయపడకుండా పర్వాలేదు, కానీ దేవుని కాడికి వచ్చారు భయపడాలా. దీనులం కావాలి. దీన మనస్సు అను వస్త్రాన్ని ధరించుకోవాలి. తర్వాత ఇంకో మాట కూడా దేవుని వాక్యంలో చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇక్కడ దీనులను ఆదరించు దేవుడు అనే మాట ఉంది మొదటి అధ్యాయంలో. ఎవరైనా చెప్తారా? సిస్టర్స్ చూడండి, సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా. దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. ఎక్కడుంది ఆ మాట? దీనులను ఆదరించు దేవుడు. మొదటి అధ్యాయంలో ఎవరైనా చెప్పగలరా? దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మలను ఆదరించినాడు అనేటటువంటి మాట ఉంటుంది. సరే, నాకు కూడా కనపరాలే. కాబట్టి దీనులను ఏం చేస్తాడు? దేవుడు ఆదరిస్తాడు. దీనులను ఆదరిస్తాడు. దీనుల యందు లక్ష్యం ఉంచుతాడు. దీనుల యొద్ద నివాసం ఉంటాడు. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము దీన మనసు కలిగినటువంటి వారమై ఉండాలి, దీనులం కావాలి. అందుకే ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు. తర్వాత ఏం రాయబడింది? పరలోక రాజ్యము వారిది. మనము దేని విషయమై దీనులం కావాలి? ఎందుకు దీనులం కావాలా అని అంటే, మనలో ఆత్మ ఉంది. మనలో ఏముంది? ఆత్మ ఉంది. ఈ ఆత్మ దేవుని రాజ్యం చేరాలి. ఈ ఆత్మ దేవుని రాజ్యం చేరాలి అని అంటే మనం తగ్గించుకోవాలి. మరి బైబిల్లో దీనత్వానికి వ్యతిరేకమైన పదం గర్విష్ఠులు. గర్వము కలిగి ఉండడము, లేకపోతే దీనులుగా ఉండడము, రెండే ఉంటాయి. బైబిల్లో గర్వాన్ని గురించి ఏం రాయబడిందంటే, మరి నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారం ఉండును అని రాయబడింది. గర్వము ఉన్నదని అంటే అది అర్థం ఏంటంటే, వారు నాశనానికి దగ్గరగా ఉన్నారు. పడిపోతున్నారంటే అహంకారము ఉంది. తర్వాత గర్వాన్ని చూసి దేవుడు ఏం చేస్తానని ఉందంటే, ఇజ్రాయేలీలు ఎంతో గర్వపడతా ఉంటే వారి గర్వాన్ని చూసి నేను చాటున
ఏడ్చేదను అని. దేవుడు ఇజ్రాయేలుల గర్వాన్ని చూసి సాటున ఏడుస్తాడు. బైబిల్లో అందరూ మాట్లాడుకుంటున్నటువంటి ఒక సందర్భం ఉంది. సొదొమ, గొమొర, దాని చుట్టూ ఉన్నటువంటి పట్టణాలు, మొత్తం 5 పట్టణాలను దేవుడు పరలోకం నుండి గంధకం కురిపించి చంపేసినాడు, కాల్చి చంపేసినాడు. గంధకాన్ని ఇంగ్లీష్లో ఏమంటారన్నా? ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ అంటే అది గాలికి తగిలితేనే మండుతుంది. అట్టాడిది పరలోకం నుండి 5 పట్టణాలను కాల్చడానికి దేవుడు గంధకాన్ని పంపి కాల్చేసినాడు. స్త్రీలను కాల్చిండు, పురుషులను కాల్చిండు, పశువులను కాల్చిండు, ఇండ్లు, పొలాలు, ఇంకా ఏం మిగలేదు, బూడిద చేసి పెట్టేసిండు, కాల్చి ఉప్పు చల్లి పెట్టేసిండు. అంటే ఇంకా ఎప్పటికీ దీనిలో జీవం ఉండకోకుండా గాక. జీవము నేటి వరకు కూడా అక్కడ పొలాలు లేవు, పంటలు లేవు, ఏమీ లేవు. కాల్చబడిన స్థలాలు అట్నే ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో. ఎందుకు గాలి చేసిండు సొదొమ, గొమొర, దాని చుట్టూ ఉన్నటువంటి పట్టణాలను అంటే, బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో వారు చేసిన పాపాన్ని గురించి రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం. వెనక చదవండి సిస్టర్స్, ఎవరైనా బ్రదర్స్ అయినా. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమైన మీదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వము, ఆహార సమృద్ధియు. ఇంకా చదవండి ఎవరైనా సిస్టర్స్, బాగా చదివే వాళ్ళు ఎవరన్నా ఉంటే. దీక్షమ్మ, నువ్వు చదవమ్మా గట్టిగా, ఇంగ్లీష్ బైబిల్ అనేది తెలుగా చదువు. 16 గట్టిగా చదువు. నీ చెల్లెలైన, చదవమ్మా, చదవండి. నేనే చదివితే 49, 16, 49. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే. సొదొమ, గొమొర ప్రజలను ఎందుకు దేవుడు కాల్ చేసినాడు? బీబెక్క, సొదొమ, గొమొర ప్రజలను దేవుడు ఎందుకు కాల్ చేసినాడు అని అంటే, గర్వం. కంబం చెరువు నిండితే ఏ ఊరయ్యా అంటే కంబం ఓయ్ అంటారంట. కంబం చెరువు నిండకపోతే ఏ ఊరయ్యా అంటే ఖమ్మం అయ్యా అని అంటారు. ఇక్కడ సొదొమ, గొమొర ప్రజలు ఆహార సమృద్ధి ఉంది, నిర్విచారమైన సుఖస్థితి ఉంది, అందుకే చాలా గర్వం ఉంది వాళ్ళలో. సొదొమ, గొమొర పట్టణాలు ఎట్టున్నాయంటే యెహోవా నాటిన ఏదైనా తోట వలె ఉన్నాయంట, నీళ్లు పారు దేశమైన ఐగుప్తు వలె ఉన్నాయంట. అందుకే ఆహారం బాగా ఉంటుంది. ఆహారం బాగున్న కారణాన్ని బట్టి నిర్విచారం, చింత ఉండదు. అంతేకాదు సుఖస్థితి. ఎంతగా వీళ్ళు సుఖస్థితి కలిగినటువంటి వారని అంటే, దేవదూతలు సొదొమ, గొమొర పట్టణానికి వస్తే దేవదూతలు ఎట్లుంటారు? చాలా అందంగా ఉంటారు అనేది మన అభిప్రాయం. ఎవరినన్నా మనం బాగుంటామని అంటాం, ఈమె దేవత వల్లే ఉండాలి అని అంటాం. అంటే అందంగా ఉంటారు. ఆ ఊర్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళు, బాలురు, యవనస్తులు, పిల్లలు, మధ్య వయసులో ఉన్నవారు అందరు చుట్టుకున్నారంట ఆ ఇంటిని. ఆ దేవదూతలు వాళ్ళని బయటికి తీసుకురండి, వాళ్ళతో పాపం చేస్తామని. అంటే ఎంతగా వీళ్ళు మరి పాపం కలిగినటువంటి వారుగా ఉన్నారు మనకు అర్థమైపోద్ది. మరి వాళ్ళు ఎంతగా మరి దేవునికి ఆయాస్కరంగా జీవిస్తుంటున్నారు అని. అందుకే దేవుడు చూసిండు, దేవదూతలను సైతం వీళ్ళు మరి ఎంటబడుతున్నారంటే అందులో ఎవరన్నా యవనస్తులు అని అంటే తెలియక యవన వయసులో ఉన్నారు కాబట్టి తప్పు చేసిండ్రులే అని. ఆ ఊర్లో ముసలోళ్ళు కూడా, ముసలోళ్ళకు ఏమై ఉండాలా? ఇప్పుడు మనకు కూడా ముసలోళ్ళు ఉండరు, రంగాయంకులు, ఐపాల అంకులు, ఇలాంత ముసలోళ్ళు మనకు బుద్ధి నేర్పాల, జ్ఞానం నేర్పాల, మంచిది ఇట్ట చేసుకోండి అని నేర్పాల. అంతేనా? అట కాకుంటే ఏమంటారు? ఏదో ఇది వింత వాతావరణం ఉంది అని అంటారు. ఆ మాట చదువుకుందాం దేవుని వాక్యంలో. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం దేవుని వాక్యంలో ఆ మాట చదువుకుంటాం. ఆదికాండం 12వ అధ్యాయం.
మొదటి వచనం మొదట, ఆ సాయంకాలం ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరున్నప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండెను. లోతు వారిని చూసి వారికి ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి. 4వ వచనం, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇండ్లు చుట్టువేసి లోతుని పిలిచి, రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని తెలుపలికి తీసుకొని రమ్మని అతనితో అనగా. వృద్ధులు బాలురు అందరు కూడా మరియు పాపులే, పాపపు ఆత్మ కలిగినటువంటి వారే. అందుకే దేవుడు వారి గర్వాన్ని చూసినాడు, వారి నిర్విచారమైన సుఖస్థితిని గమనించిండు, వారికి ఉన్న ఆహార సమృద్ధిని గమనించిండు. ఇల్లు మరి ఇట్లే ఉంచితే లాభం లేదనుకున్నాడు. మరి పరలోకం నుండి దేవుడు ఏం చేసినాడు, మరి గంధకం కురిపించి వాళ్ళని కాల్చి చంపేసినాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఎందుకు భయపడాలి అని అంటే, దేవునికి మనందరికంటే పైన గొప్పవాడున్నాడు. మనం ఈ లోకంలో ఏ విషయంలో గర్వపడడానికి వీలు లేదు. సమస్తము చూస్తున్నటువంటి దేవుడు, సమస్తము నిర్వహించుతున్నటువంటి దేవుడు పైన ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి దేవుని ఎదుట. ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారి. మనలో ఆత్మ ఉంది, ఈయన ఆత్మ పరలోకంలో చేయాలంటే దేవుని ఎదుట మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఎవరైతే తగ్గించుకుంటాడో వారి యొద్ద నివసిస్తాడు దేవుడు. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వారిని ఆదరిస్తాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వారికి కృప ఇస్తాడు. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వారిని లక్ష్య పెడతాడు. కాబట్టి మొదటి మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రెండవ మాట ఏంటిదని అంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుని ప్రజలారా, మరి ఈ లోకంలో దేవుని బిడ్డలైనటువంటి వారు కొన్నిసార్లు దుఃఖపడతా ఉన్నారు. దేని బట్టి అంటే ప్రభుని బట్టే. కొంతమంది ప్రభుని నమ్ముకొని ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటున్నారు ఈ లోకంలో. ఒకసారి ఒక రెడ్డి గారు, ఆమె యవనస్తురాలు, ప్రభుని నమ్ముకున్నది. వాళ్ళ ఇంట్లో మరి అది వాళ్ళకి ఇష్టం లేదు, ఇంట్లో వాళ్ళకు. అయితే ఒకసారి ఆమె అందరు పనుకొని ఉంటే మరి వడ్ల సంచుల మధ్యన కొంచెం లైట్ వేసుకొని బైబిల్ చదువుకుంటున్నది. రాత్రి 9 దాటిపోయింది. లైట్ వేసుకొని బైబిల్ చదువుకుంటా ఉంటే వాళ్ళ తమ్ముడు వచ్చి, నువ్వు ఇయ్యేటప్పుడు ఇక్కడ ఏం చేస్తుండవు, ఎందుకు బైబిల్ చదువుతున్నావు అని కొడుతున్నాడంట. ఆయటప్పుడు కొడతా ఉన్నాడు ఆమెను గట్టిగా కేకలేసి. అంతలోకి వాళ్ళ బావ అక్క వచ్చి, ఎందుకు నువ్వు ఆ ఎమ్మిని కొడుతున్నావు అని అన్నాడంట. బైబిల్ చదువుతుంది, ఇయ్యేటప్పుడు లైట్ వేసి బైబిల్ చదువుతుంది అని అంటే, ఒరే ఎవరంబట్టి అన్న పోతే తప్పు, కానీ బైబిల్ చదువుకుంటే నువ్వు దాన్ని కొడుతున్నావు ఏంది అంట. ఆయటప్పుడు ఎవరన్నా చూసి ఏమనుకాలా? ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారంటే ప్రభుని నమ్ముకొని. మరి ఒక అంతర్జాతీయ వార్త ప్రచురించినటువంటి వార్త ఏంటంటే, అంతర్జాతీయ మీడియా ప్రచురించిన వార్త ఏంటంటే, ప్రతి 5 కుటుంబాలలో భారతదేశంలో, ప్రతి 6 కుటుంబాలలో భారతదేశంలో ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుంది యేసు వారిని నమ్ముకున్న కారణాన్ని బట్టి అని అంతర్జాతీయ మీడియా వార్త రాసింది. ప్రతి 6 కుటుంబాలలో ఒక కుటుంబాన్ని బయట వేస్తుంటారు ప్రభుని నమ్ముకున్న కారణాన్ని బట్టి. అంతగా ప్రభు కొరకై హింస పొందుతుంటారు. మనకు కొన్నిసార్లు వాళ్ళ బాధలు కనబడకపోవచ్చు, కానీ ఇది వాస్తవం. ఇదేంటిది? వాస్తవం. దేవుని వాక్యంలో మరి హింస అనేది ఉంది, అప్పుడున్నది ఇప్పుడున్నది. హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాట చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, దేవుని వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాట చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం, 33వ వచనం నుండి చదవండి అన్న, సమయాలన్న చదువు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాల నోలను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గధారను
తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొలక యాతన పెట్టబడిరి, మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపంతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండలలోను, గృహలలోను, సొరంగంలోను తిరుగులాడుతూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. కొంతమంది రాళ్లతో కొట్టబడినారు, కొంతమంది రంపములతో కోయబడినారు, కొంతమంది ఖడ్గం చేత చంపబడినారు, కొంతమంది గొర్రెల చర్మాన్ని, మేకల చర్మాన్ని వేసుకుని దరిద్రులైపోయినారు. అడవులలో, కొండలలోను, గృహలలోను, సొరంగంలోను తిరుగులాడుతూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ప్రభు కొరకే ఎంతోమంది హింస పొందుతూ ఉన్నారు. ఈ మధ్యనే పోయిన వారంలో 30 మందిని పాస్టర్లను చంపినరంట. అది ఒక లక్క ఆనందం. కాబట్టి మనము ఈ తప్పక ఈ లోకంలో ప్రభు కొరకై ఏం చేయాల్సి వచ్చును? శ్రమను అనుభవించాల్సి వచ్చును. మరి మీరు కూడా అనవచ్చు, ఏమని అనవచ్చు అంటే, ఈ దేవుని బిడ్డలమైన మనము మరి ఎవరి జోలి పోం కదా, ఎందుకు మనకి మరి ఈ శ్రమలు కష్టాలు వస్తాయి అని అంటే, మరి యేసుప్రభువు వారు అన్నాడు, ఏమన్నారంటే, మరి లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకు? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మనల్ని ద్వేషిస్తారు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకెంతో అనుకూలం. ఎందుకంటే మనం వాటి క్రియలు చెడ్డయని చెప్తున్నాం కాబట్టి లోకములో యేసుప్రభు అంటే ఎందుకు ద్వేషం అని అంటే, మరి యేసుప్రభు వారు లోకంలో ఉన్న మనుషుల క్రియలు చెడ్డవని చెప్పినప్పుడు వారికి కోపం వస్తుంది. అందుకే వెలుగును ద్వేషిస్తారు, చీకటిని ప్రేమిస్తారు. లోకంలో వెలుగు ప్రకాశించున్నది కానీ తమ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమించినారని రాయబడింది. ఎందుకంటే వారు వెలుగునొద్దకు రారు. ఎందుకంటే వారి క్రియలు చీకటి అయినవిగా కనపడకోకున్నట్లు వారు వెలుగునొద్దకు రారు. ఇది జరుగుతూనే ఉంది. నేను చెప్తా చూడు, మనం ఏమి చేయకపోయినా, ఎవరికి ఏ కీడు చేయకపోయినా మన మీదే ద్వేషం ఉంటుంది అందరికీ. యేసుప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనకు వాళ్ళను ఎంతో హింస పెడతారు, బాధ పెడతారు, దుఃఖ పెడతారు. మనం వారికి ఏమి చేయకపోయినా వారి గురంతా మనల్ని ఇబ్బంది పెట్టాలనే. ఎందుకంటే సాతాను దేవుని ప్రజలను ద్వేషిస్తుంది. కాబట్టి ప్రియులారా, రెండో విషయం ఏంటిదనంటే, దుఃఖపడు వారు మీరు ధన్యులు. మీరు ఓదార్చబడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఓదారుస్తాడు. దేవుడు ఓదారుస్తాడు. అందుకే దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో మాట చదువుకుంటాం, తొందరగానే అయిపించేస్తా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల ఇందురు. దేవుడు తానే వారి దేవుడు అయింది వారికి తోడై ఇండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైన నేడుపైనను వేదనైనను ఇక ఉండదు. దేవుడు వారి కన్నుల ప్రతి బాష్పబిందుని ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. కాబట్టి దేవుని వాక్యంలో, ప్రకటన గ్రంథంలో హతసాక్షులైనటువంటి వారు, నాదా సత్యస్వరూపి, ఎందాక మా రక్తాన్ని బట్టి నువ్వు భూనివాసులకు తీర్పు తీర్చవని అడుగుతూ వచ్చినారు. మమ్మల్ని చంపినారు వాళ్ళు, భూనివాసులు. మా రక్తాన్ని బట్టి భూనివాసులకు ఎందాక నువ్వు తీర్పు తీర్చవని ప్రకటన గ్రంథంలో ఆ మాటను మనం చదువుకుంటాం. కాబట్టి మనం ప్రభు కొరకై ఈ లోకంలో ఎంతో దుఃఖము అనుభవించాల్సిందే. అయితే అనుభవించే వాళ్ళు ఉండరు, అనుభవించినటువంటి వాళ్ళు కూడా ఉండరు. ఉదాహరణకు ఒక ఆయన ఒక చోటికి సేవ చేసి రమ్మన్నాడంట. సేవ చేసి రమ్మంటే ఆయన ఆ ప్రాంతం ఎంతో కఠినంగా ఉంది కనుక మరి అక్కడ సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో ఇబ్బంది పెడతా ఉండరు. ఒక వారానికి తిరుక్కొని వచ్చేసిండు. అన్న నేను ఉండలేను, చాలా కఠినంగా ఉంది అక్కడ, నన్ను ఇబ్బంది పెడుతున్నారని. ఇంకొక ఆయన పంపిండు. ఆయన 1 సంవత్సరం దాకా ఉన్నాడు. మళ్ళీ ఊరికట్ట వచ్చినప్పుడు, నువ్వు ఆయన వారానికే తిరిగి వచ్చినాడు, నువ్వు మరి చాలా కాలం ఉన్నవే, నీకేం ఇబ్బంది కలగదా అంటే, నేను ఎవరి జోలైనా పోతే కదా, ఇంట్లోనే ఉన్నాను ప్రశాంతంగా,
ఎవరు జోలి పోలేదు, ఎవరికి సువార్త చెప్పలేదు, నా మీదకి ఎందుకు వచ్చారు అన్నాడంట. కొంతమందికి శ్రమలే ఉండవు, ఎందుకంటే వారు సువార్త చేయరు, తర్వాత ఎవరి కోసమైనా ప్రయాసపడరు వారి ఆత్మలు రక్షించబడాలని. అట్టేటప్పుడు వారికి ఏమి కష్టాలు ఉండవు. కష్టాలు ఎవరికి పని చేసే వాళ్ళకి, దేవుని సేవ చేసే వాళ్ళకి. మిగతా వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. ఎంతకాలమైన వారిని దేవుని పిల్లల్ని గుర్తుపట్టలేము. మీరు చూడండి, కొంతమంది మెడికల్ షాపులలో అక్కడక్కడ పని చేస్తుంటారు, మన వాళ్ళే, క్రైస్తవులే. వాళ్ళు బొట్లు పెట్టుకొని ఉంటారు. ఏం కారణం అంటే మమ్మల్ని ఎవరు కూడా క్రైస్తవులని అనుకోకూడదు, అనుకుంటే ఇబ్బంది. తప్పించుకుంటా ఉండరు. అటువారికి ఏం కష్టాలు ఉండవు. మనం ఎక్కడ మాట అక్కడ చెప్పుకుంటూ పోతా ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. మనము మరి ప్రభు కొరకై నిలబడుకున్నప్పుడే కష్టాలు వస్తాయి. ప్రభు కొరకై మన వీధిలో ఉంటాం, మన వీధిలో మనం ప్రభు సువార్త చెప్పినప్పుడు కష్టాలు వస్తాయి. చెప్పకోకుండా జాగ్రత్తగా ఉన్నంత వరకు ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి రెండో మాట ఏంటంటే, ఇంకొక మాట చూసుకొని ముగించుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏ మాట అన్నా తర్వాతది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. భూమి మీద ఒక వ్యక్తికి సాత్వికుడు అని ఉంది, ఇద్దరి వ్యక్తులకు. పాత నిబంధనలేమో మోషేకు సాత్వికుడు అని పేరుంది. తర్వాత కొత్త నిబంధనలేమో యేసుప్రభు వారికి సాత్వికుడు అని ఉంది. భూమి మీద మోసే వంటి సాత్వికుడు ఒక్కడైనను లేడని సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో రాయబడింది. తర్వాత మరి యేసుప్రభు వారి గురించి యేసుప్రభు వారే అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని యేసుప్రభు వారు అన్నాడు. సాత్వికుడు. మోసే ఎంత సేవ చేసిండో మనకు తెలుసు. ఆ ప్రజలు ఆ వ్యక్తిని ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ వాళ్ళందరినీ భరించి వాళ్ళను మరి కానాను దేశానికి చేర్చడానికి ఆయన మరి ఎంతో ప్రయాసపడ్డాడు. మోసే. నాయకులుగా ఉన్నటువంటి మనము, లేకపోతే ప్రభువును అంగీకరించినటువంటి మనకు సాత్వికం అనేది అవసరం. ప్రజలు మనల్ని వ్యతిరేకంగా మాట్లాడుతుండొచ్చు, తర్వాత మనల్ని గాయపెట్టవచ్చు, తిట్టవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు, కానీ మనకేముండాలా? సాత్వికము, మీక్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? సాత్వికం ఉండాలా. దేవుడే అన్నాడు, మోసే వంటి సాత్వికుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఎంత భరించిండు. మోసే గురించి నేను ఎప్పుడన్నా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మోసే పెద్ద చదువుకున్నవాడు, ఐగుప్తు రాజు కావాల్సినటువంటి వాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలువబడుతున్నటువంటి వాడు. అటువంటి వ్యక్తిని సాధారణమైనటువంటి ప్రజలు ఏమన్నారంటే, మోసే అని వాడు ఏమైపోయిండో తెలియదని వాడు అన్నారు. ఏమన్నారు? వాడు అంటారకు రాళ్ళు తీసుకుంటారు కొడతామని మోసే మీదకి. దేవుడు కూడా ఒక సందర్భంలో ఓపిక నశించి ఏమన్నాడంటే, మోసే, అహరోన్ మీరిద్దరు పక్కకు జరగండి, వీళ్ళందరినీ ఒక దెబ్బతో నేను చంపేస్తా, మీ సంతతిని ఆశీర్వదిస్తా అన్నాడు. మోసే అడ్డుపన్నాడు, అది వద్దు, అది ఎంత మాత్రం కుదరదు ప్రభా, మరి వాళ్ళ దేవుడు అరణ్యంలో వారిని నశింపజేసినాడు అని అన్నాడు. దేవునికే ఆశీర్కి వచ్చింది వాళ్ళు చేసిన అల్లరి. వాళ్ళంతా బానిసలు. ఎక్కడ? ఐగుప్తులో. ఒక్కరికి చదువు సరిగా లేదు, తర్వాత వారికి కట్టుకోవడానికి బట్టలు లేవు, వారికి ఉన్న తెగులు ఐగుప్తులో అన్నం దొరకక క్షయవ్యాధి వచ్చేది. క్షయవ్యాధి అంటే టీబీ వచ్చేది. తర్వాత వాళ్ళకి అసలు విశ్రాంతి అనేదే లేదు, ఎప్పుడు చూసినా వెట్టి చాకరీ చేస్తూ ఉండాలి. అటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి అంత మేలు చేస్తే వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు చూడండి. వాడని మాట్లాడతారు, రాళ్ళు ఎత్తుకుంటారు అంటారకు. తర్వాత మరి దాతాను, కోరాహో, అభిరాములు మరి సర్వ సమాజాన్ని మోసేకి వ్యతిరేకంగా నిలబెట్టిండు. అహరోనుకు, మోసేకు. వాళ్ళలో ఒక్కరైనా ఆలోచన చేయాలి, మనకి ఇంత మేలు చేసిండు కదా మోసే, మనం ఎందుకు మోసే అనేటటువంటి సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడదాం? మన కొరకు మరి రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, తర్వాత ఐగుప్తు ధనాన్ని పోగొట్టుకున్నాడు, తర్వాత ఫరో కుమార్తెకు కుమారుడని పిలువబడే ఆధిక్యతను పోగొట్టుకున్నాడు.
కానీ తర్వాత ఆ బానిసత్వం నుండి, దాసత్వం నుండి, కఠినమైన సేవ నుండి బయటికి తీసుకొని వచ్చిండు మనల్ని. మనం ఎందుకు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడదాం? వద్దు అని ఏం చేయాలి? కొంతమంది అన్న మోసే పక్షంగా నిలబడుకోవాలి. కానీ మొత్తము కోరాహు, దాతం, అభిరాముల అనుకూలంగా నిలబడుకున్నారు. అంటే చేసిన మేలును మర్చిపోయేటటువంటి వీళ్ళు చేసిన మేలు మర్చిపోయేటటువంటి మానవులలో ఎటువంటి గుణం ఉంటుందంటే కృతజ్ఞత బుద్ధి లేని. థియోడర్ అంకుల్ అని ఒక ఆయన మంచి స్పీకర్ ఉన్నాడు హెబ్రోను సావాసంలో. ఆయన ఏమన్నాడంటే చేసిన మేలును మర్చిపోయేటటువంటి భూమి మీద ఎవరైనా విన్నారా అంటే జంతువులు మర్చిపో, పక్షులు మర్చిపో, మనుషులే చేసిన మేలును మర్చిపోతారని అన్నాడు. చేసిన మేలు జంతువులు కూడా మర్చిపోవు. ఎవరో ఈ మధ్య ఒక యూట్యూబ్లో పెట్టిండు, ఒక 2-3 సంవత్సరాల తర్వాత కుక్క యజమానుని గుర్తుపట్టిందంట. అంతే, 2-3 సంవత్సరాలు కదా యజమానునిగా. ప్రతి జంతువుకు చేసిన మేలు గుర్తున్నది, కానీ మనిషికి ఏం లేదు, కృతజ్ఞత లేదు. అంత హింస పెడుతున్నప్పటికీ ఆ వ్యక్తి దీనత్వంతో నడుచుకున్నాడు. అందుకే మోసేనేమన్నారు? దేవుడే అన్నాడు, మోసే వంటి సాత్వికుడు భూమి మీద ఒకడు కూడా లేడు. దేవుని ప్రజలంగా మనము కోపాలు లేక కాదు, ఇతరులతో కొట్లాడలేక కాదు, లేకపోతే పోరాటాలు చేయలేక కాదు. అది దేవుని పద్ధతి కాదు. ఎంతకాడికి ఇతరులు చేసిన కీడును భరించాల్సినటువంటి వారమై ఉంటున్నాము. అందుకే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మొత్తం 800 కోట్ల ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది క్రిస్టియన్లు ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు. ఏ దేశంలోనైనా క్రైస్తవులు మరి సాత్వికులుగా ఉన్న కారణాన్ని బట్టి వారు మరి భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు. ఎక్కడ బట్టు క్రైస్తవులు ఉన్నారు? ఎందుకంటే సాత్వికం చేత భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు. తగ్గించుకొని, ఓర్చుకొని, శ్రమలన్నీ భరిస్తా ప్రభు ప్రేమను చూపగలిగినారు. కాబట్టి దేవుని ప్రజలారా, మనకేముండాలి? వెంటనే కొట్లాడే స్వభావం ఉండాలి. అన్నా, ఈ మందిరంలో సేవకురాలు లేదు కాబట్టి ఈ సిస్టర్స్ కొట్లాటలు ఎట్టుంటాయో తెలుసునా అన్న, అవి తెచ్చి నాకు చెప్తారు, తలకాయ నొప్పి మనుషులన్నా. దానికి అందులో ఏం కారణం ఉండదు. ఏటి కొట్లాడతారన్నా? ఒరే భలే విచిత్రం. అవి కరెక్టు కానే కాదు. మీకేముండాలి చెప్పండి సిస్టర్సు? సాత్వికం ఉండాలా? ఏముండాలా? సాత్వికం ఉండాలా. ఎన్ని కీడులైనా మనం ఏం చేయాలి? భరించగలిగినటువంటి వారమై ఉండాలి. తర్వాత 3వ మాట ఏంటిది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. మరి భక్తినికున్న అనేకం కంటే నీతిమంతునికి ఉన్న కొంచెమే శ్రేష్టమని రాయబడింది. ఒకవేళ మనము కష్టపడుతూ కొద్దినే మనకు కలిగి ఉండొచ్చు, అదే మనకు శ్రేష్టం. భక్తిహీనులమైపోయి లంచాలు తీసుకొని తర్వాత అన్యాయంగా ప్రవర్తించి ఇంట్లో ఎన్నో వస్తువులు పెట్టుకోవడం ద్వారా నీకు తృప్తి కలగదు. అర్థమవుతుంది కదా? భక్తిహీనునికి ఉన్న అనేకం కంటే నీతిమంతునికి ఉన్న కొంచెమే తృప్తి కలగజేయను. కాబట్టి ఎవరైనా వస్తువులు మనం ఇంట్లో పెట్టుకొని ఉండవచ్చు. దాన్ని ఏమంటారంటే ఇతరులది దోచుకోవడం అని అంటారు. అదేం చేయి, బయటికి తీసుకుపోయి ఇచ్చేసి, ఇది నా ఇంట్లో ఉండకూడదు, ఇదే ఎక్కడ ఉండకూడదు, ఇది నాది కాదు. తర్వాత ఎవరికన్నా అన్యాయంగా ఎగ్గొట్టిండొచ్చు డబ్బులు కట్టడం, గుర్తు చేసుకుని పోయి, నువ్వు మర్చిపోయినావు, ఇద్దాం, నువ్వు పలానా రోజు ఇంత ఇచ్చినావు డబ్బులు, ఇది తీసుకో, ఇది కరెక్టు నాకు కాదు అనిపిస్తుంది కాబట్టి తీసుకో. తర్వాత ఇవన్నీ మనం సరి చేసుకోవాలా. లేకపోతే ఎంత ఉన్నా కానీ దరిద్రులంగానే ఉంటాం, తృప్తి ఉండదు. నేను కొంతమందిని చూసిన, ఒక ఆయన వాక్యం చెప్తాడు, ఆ వ్యక్తి వస్తువులు తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటాడు. అంటే మామూలుగా అవి కరెక్టు కాదు. ఒక పుస్తకం కానీ, ఒక వస్తువు కానీ, ఏది కూడా ఇతరులది అంటే ఇక్కడ కాదులే, వేరే స్థలాలలో క్రైస్తవులు అంటే మందిరానికి వస్తూ ఉంటేనే ఇతరుల వాటి మీద ఆశ కలిగి ఉంటారు.
వాళ్ళవి తీసుకోవాలని, ఇంకొంగా చెప్పాలంటే వాళ్ళవి తీసుకోవాలని, వాళ్ళవి దాచిపెట్టుకోవాలని అది అవసరం కానే కాదు. మనకున్నది కొంచెమే ఉండొచ్చు, అదే కలిగి ఉందాం. ఇతరులది ఉంటే చిన్నగా తీసుకుపోయి, మీది మా కాడ ఉంది, వద్దు, ఇది తీసుకుపోండి అని చెప్పేద్దాం. కాబట్టి చివరిగా మాట ఏంటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. తృప్తి లేకున్నావు, ఎంతో ఉంది కానీ తృప్తి లేకున్నావు. దీన్ని అర్థం చేసుకోవడానికి చిన్న మాట చెప్తా. ఒక చెప్పులు కుట్టుకొని బతికేట ఆయన ఉన్నాడు, భార్య భర్తలు. వాళ్ళది గుడిసె. ఆ గుడిసె పక్కన పెద్ద మేడ ఉంది. ఆయన రోజు ఈ భార్య భర్తలను చూస్తాడు. వాళ్ళకు వచ్చేది కొంచెమే, వాళ్ళు ఆ కొంచెంలో ఎంతో తృప్తిగా బతుకుతారు, సంతోషంగా ఉంటారు. వినండి, నేను మీకు ఇచ్చేస్తా. సంతోషంగా ఉంటారు. ఒకరోజు ఆయన అడిగిండు ఆ ధనవంతుడు, మీరెంతో సంతోషంగా ఉన్నారే, మరి అంటే మాకున్నది కొంచెమైనా మేము సంతోషంగా ఉన్నాం సార్, ప్రభుని నమ్ముకున్నాం అని చెప్పిండు. ఆయన వాళ్ళని చూసి 1000 రూపాయలు ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు వాళ్ళకి? 1000 రూపాయలు ఇచ్చిండు. 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎప్పుడు చూడలేదు 1000 రూపాయలు ఆ కాలంలో. ఇంకా పండుకునేటప్పుడు ఆయన ఏమంటాడంట, మరి మరి కొంగులో కట్టుకో అంటాడంట. కొంగులో కట్టుకుంటే ఎలకలు బొలకలు దొరుకుతాయేమో, లేకుంటే బియ్యంలో పెట్టు అంటే బియ్యంలోకి ఎలకలు దొరుకుతాయేమో, లేకుంటే సూర్ణ పెట్టు అని అంటే ఇక వాళ్ళు ఆ 1000 రూపాయల ద్వారా ఆ రాత్రి అంతా నిద్రపోలేదంట. పొద్దున్నే పోయి ఆయన కాడికి, నీ 1000 రూపాయలు వద్దు, నువ్వు వద్దు, మాకు నిద్ర లేకుండా చేసినావు అన్నారంట. అర్థమవుతుంది కదా? మేము ప్రశాంతంగా బతుకుతున్నాము, నువ్వు మాకేం చేసినావు? నిద్ర లేకుండా చేసినావు అని చెప్పి చేసిండ్రంట. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, పేదలం మేము, చాలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. దాని ద్వారా నెమ్మది ఉండదు. నీకు ఏది ఇచ్చిండో దేవుడు, అదే నీకు తృప్తి. నేను చెప్పే మాట అర్థమవుతుంది కదా? దేవుడు ఇచ్చేటి ఏంటి? తృప్తి. ఈ ఒక్క మాట ఆలకించండి. భక్సింగ్ గారు ఏం చెప్పిండంటే, మరి ఒక్కొక్కసారి సువార్తలో నేను కొత్తగా ప్రభుని నమ్ముకున్నప్పుడు నేను అన్నం ఉండేది కాదు. అన్నం ఉండేది కాదు. తినడానికి కూడా డబ్బులు ఉండేటివి కావు. ఒక్కోసారి 3 రోజులు పస్తుండాల్సి వస్తుంది. కరపత్రికలు పంచుతూ ఉన్నప్పుడు ఎవరన్నా ఒక కరపత్రిక తీసుకున్న తర్వాత కొంచెం టీ తాగమని పిలిచేవాళ్ళు. ఆ టీయే ఎంతో తృప్తి ఇచ్చేది. ఎందుకంటే అది దేవుడిచ్చిన టీ అని అన్నాడు. బట్టలైనా, చెప్పులైనా, వస్తువులైనా దేవుడిచ్చినే తృప్తి కలగజేస్తాయి. మనము పోరాడి సంపాదించుకున్నవి మాత్రం తృప్తి కలగజేయవు. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడరు. చివరికి మాట చెప్పి ముగిచ్చేస్తా. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మనము దేవుని బిడ్డలంగా ఏం కలిగి ఉండాలా? ఈ లోకంలో వాక్యం నువ్వే కనికరం గల వారు ధన్యులు. మనందరము ఇతరుల మీద ఏం కలిగి ఉండాలా? కనికరం కలిగి ఉండాలా. సమయాలన్నా కరెక్టా? కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరం లేనివాడు కనికరం లేని తీర్పును పొందునని రాయబడింది. కనికరం కలిగి మీ పరలోక తండ్రి కనికర స్వరూపుడు కనుక మీరును కనికరం కలిగి ఉండండి. కనికరం అనేది ఉండాలా. రాతి గుండెల లెక్క ఉండకూడదు. ఒక పాట ఉంది, విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత కలదని చెప్పేడి దినాలు రావాలి. మందిరానికి వచ్చినామంటే ఒకరి ద్వారా ఒకరికి మరి ఆదరణ దొరకాలి. నాకు తెలిసి ఇక్కడ మనం ఉండం, ఇక మన చాలా సంతోషమే. అందరం సమాధానంగానే ఉండం. చిన్న కొట్లాట కూడా ఎవరికి లేదు. ఎవరికి లేదా? సహోదరులలో లేదు కొట్లాట, బ్రదర్స్లో కూడా కొట్లాట లేదు, లేకపోతే విరోధంగా ఉండామనేది మాటనే లేదు. ఎంత మంచి పరిస్థితి అది తప్పక అవసరం. వచ్చినాము, అందరం ఐక్యంగానే ఉండము, అందరం సంతోషంగా ప్రభుని ఆరాధిస్తుంటున్నాం, బలలో చేస్తుంటున్నాం. తర్వాత ప్రేమ ఐక్యతలు కలిగి ఉండాలి. మనం కనికరం కూడా కలిగి ఉండాలి. ఈ ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తా. చూడండి, కనికరం లేనివాడు కనికరం లేని తీర్పును పొందును. ఒక జరిగిన సంగతి,
ఇంగ్లాండ్ దేశంలో ఒక పేద అబ్బాయి ఏం చేసిండంటే ఎంబీబీఎస్ చదువుతా ఉన్నాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ పుస్తకాలు కొనుక్కోవాలి. కొత్తవి కొనుక్కోవడానికి పుస్తకాలకు డబ్బులు లేక ఫస్ట్ ఇయర్ పుస్తకాలు అమ్మి సెకండ్ ఇయర్ పుస్తకాలు కొనుక్కోసుకుంటున్నాడు. వర్షం పడింది, భయంకరంగా వర్షం పడుతుంది. ఆ పుస్తకాలు అంగి కింద పెట్టుకున్నాడు. ఏం చేసిండు? అంగి కింద పెట్టుకున్నాడు. వెంటనే ఒక పంచ దొరికింటే ఆ పంచలో దూరిండు, బాగా తడిసిపోయిండు. ఆ ఇంట్లో ఉన్న ఒక యవనస్తురాలు ఏమన్నదంటే ఆ అబ్బాయిని వణుకుతుంటే చూసి టీ తాగుతావా అని అన్నది. ఆయన తలకాయ అయిపోయిండు, టీ తాగుతాను, చల్లగా వణుకుతున్నాడు. ఆ టీ ఇచ్చింది, తాగింది. ఇంకా వణుకుతా ఉన్నాడు. ఇంకొక టీ తాగుతావా అని అడిగింది. అంటే తాగుతాను అన్నాడు. తలకాయ అయిపోయింది, తాగిండు. వర్షం తగ్గింది, వెళ్ళిపోయింది. వర్షం తగ్గింది, వెళ్ళిపోయిండు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయికి జ్వరం వచ్చింది. ఇంగ్లాండ్ దేశంలో ఉన్న పట్టణంలో అన్ని హాస్పిటల్కి తీసుకుపోతే ఎవరు మా వల్ల కాదు, మేము దాన్ని కనుక్కోలేకపోతున్నాం, ఆ జ్వరం ఎట్టొచ్చిందో అర్థం కావటం లేదని. ఒక డాక్టర్ ఏం చేసిందంటే ఫలానా డాక్టర్ కాడికి తీసుకొని పో, ఆయన తప్పక దాన్ని కనుక్కుంటాడు, ఎట్లా వచ్చింది ఆ జ్వరం, ఆయన బాగు చేస్తాడని. వాళ్ళు మరి ఆ డాక్టర్ కాడికి పోయిండ్రు. ఆ డాక్టరు హాస్పిటల్లో చేర్చుకున్నాడు. ఒక వారం రోజులు ఉన్నట్టున్నాడు హాస్పిటల్లో. ప్రైవేట్ హాస్పిటల్ ఎట్టుంటాయి బిల్లులు? భయంకరంగా ఉంటాయి. జ్వరం తగ్గిపోయింది, బిల్లు వేస్తే చాలా బిల్లు ఉంది దాంట్లో. మీరు కూర్చోండి మార్టిన్ నోయల్, కూర్చోండి. చాలా బిల్లు ఉంది. అయితే పచ్చ ఇంకుతో ఆడ ఏం రాసిందంటే 2 కప్పుల టీకి బిల్లు అంతా కొట్టేసినానని చెప్పేసింది. వాళ్ళకి అర్థం కాలే. ఇంత బిల్లు కట్టడానికి భయపడుతూ ఉండరు వాళ్ళు. లక్షలలో అన్నది బిల్లు. కాకపోతే ఆడ కింద ఏం రాసిండంటే 2 కప్పుల టీకి మరి ఈ ఈ బిల్ అంతా కొట్టేసినానని రాసింది. డాక్టర్ కాడికి పోయిండు. సార్ ఏంది సార్ ఈ బిల్ ఏమిట్టుంది, ఇక్కడ 2 కప్పుల టీకి కొట్టేసినామని ఏందని అంటే, అదేనమ్మా అదే కొట్టేసిన 2 కప్పుల టీకి అని. ఏంది సార్ అని అంటే, ఆ టైంలో ఆ కాలంలో మీ కూతురు ఈ అమ్మాయి మరి 2 కప్పులు టీ నేను వణుకుతుంటే ఇచ్చినది ఆ రోజు, అందుకు ఇదంతా కొట్టేసినానని అన్నాడు. దేవుని ప్రజల్లో కనికరం అనేది అవసరం. ఏ కనికరం పడితే కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. నువ్వు కనికరం లేకపోతే నీకు కూడా అదే కనికరం లేని పరిస్థితి ఎదుర్కొంటావు. ఎంత కాడికి ఏం చేయాలి మనము? కనికరం చూపించేటటువంటి వారిగా, ఇతరుల ఎడల దయగలిగినటువంటి వారిగా, ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలే కానీ ఎవరిని చూసినా కనికరం లేనటువంటి వ్యక్తులుగా, కాఠిన్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటే ఎట్లా మనం ప్రభు నుండి కనికరం పొందుతామో చూడండి. మన ప్రభువారు కనికరం కలిగినటువంటి వాడు. నాకు తెలిసి గొప్ప గొప్ప దైవ సేవకులందరూ ఎట్లా తయారైనారు, భక్సింగ్ గారు ఎట్లా తయారైనారంటే, ఆయన ఇంగ్లాండ్ దేశంలో చదువుకుంటున్నప్పుడు ఒక ఆమె ఆయనకు ఏం చేసిందంటే, ఆయన అప్పట్లో మరి సిగరెట్ తాగేవాడు, మరి సినిమాలకు పోయేవాడు. తర్వాత ఆయన యథార్థంగా రాసిన మాట ఏంటంటే, ప్రతి యవ్వనస్తునికి ఉన్న అన్ని అలవాట్లు నాలో ఉన్నాయని ఒప్పుకుంటున్నాను అని అన్నాడు. అన్ని పాపాలు చేసినాడు. సారాయి తాగినోడే, తర్వాత బీడీ సిగరెట్ తాగినోడే, తర్వాత సినిమాలకు పోయినోడే, అన్ని అందరి యవ్వనస్తులకు ఉన్న లక్షణాలు నాలో ఉన్నాయని ఒప్పుకుంటున్నాడు. అయితే ఒక ఆమె ఆయన ఆటలు ఆడుకొని పోవడానికి పోయి వచ్చే టయానికి ఆదివారము ఆయనకు ఇష్టమైన ఒక సంగీతం ఉంది. ఆ సంగీతం వాయించి దానికి ఆకర్షించబడేవాడు, అంటే ఒక వాయిద్యం. ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన భోజనం పెట్టేది ఆమె. దాన్ని బట్టి కఠినమైన హృదయం ఏమైంది, తర్వాత ఆయన కొరకు ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆయన రక్షించబడిన తర్వాత కూడా భక్సింగ్ గారి వాళ్ళ తల్లి ఇంకొక ఆమెకు ఉత్తరం రాసిండు. అమ్మ, నేను లేకపోయిన సమయంలో నా కొడుకుని నీ సొంత కొడుకు లెక్క చూసుకున్నావు, నీకు థ్యాంక్స్ అని చెప్పింది ఆమె, వాళ్ళ భక్సింగ్ గారి వాళ్ళ అమ్మ. ఒకవేళ మనం ఇతరులను మన ఇంట్లో పెట్టుకొని పిడికడు పెట్టడానికి, నేను సేవకునిగానే చెప్తున్నా చూడు, ఏ ఇంటికి అడిగిపోవడానికి భయం అవుతుంది. ఎందుకంటే ఏమనుకుంటారో, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు గిద్దలూరులో. నేను ఒక ఆమె ఫోన్ చేస్తుంది, ఎంప్లాయీ రిటైర్డ్, ఆమె ఫోన్ చేస్తుంది. నాయన ఏడున్నావు నాయన అంట. నేను ఉన్నాను, కానీ ఆమె ఒకసారి వచ్చిపోరాదు నాయన అని అంటే నాకు ఇష్టం లేదు. 1-2 సార్లు
గమనించిన పరిస్థితి. ఏదో మాట వరుస కాదు, హృదయపూర్వకంగా ప్రేమ అనేది వేరుగుంటుంది. గమనించి ఇప్పుడు ఈ సంవత్సరం అయింది పోక, సంవత్సరం అయింది. ఎంతో డబ్బు ఉంది, ఒక టీ ఇవ్వడానికి, పిడికి అన్నం పెట్టడానికి ఎంత సంకుచిత పడతారో, ఎవరినైనా ఇంట్లో చేర్చుకోవడానికి, లేకపోతే ఏదన్నా సహాయపడడానికి ఎంత సంకుచిత పడతారో. ఏం మళ్ళీ విశ్వాసులం అని చెప్పుకుంటారు. లక్షల లక్షల జీతం తీసుకుంటారు నెలకు. కానీ పేదవాడిని దగ్గరికి చేర్చుకుందాం. వీళ్ళు చేసే సావాసాలు ఎట్లుంటాయో తెలుసునా? లచ్చరేరుని ఇంట్లో చేసుకుంటాడు, వాళ్ళతో సావాసం చేస్తాడు. టీచర్ని సావాసం చేస్తాడు. లేకపోతే పోలీసులతోనే వాళ్ళనే ఇంట్లోకి రప్పించుకుంటారు. వాళ్ళ వల్ల నీకేం లాభం? బైబిల్ ఇది చెప్పటంలే. వాళ్ళ వల్ల నీకు ఎటువంటి మేలు జరుగుతుంది? అదే పేదవాడిని మన ఇంట్లో చేర్చుకొని అన్నం పెడితే, వాళ్ళ కొంచెం చేయి ఇచ్చే ఎంతో మేలు పొందుతారు. కాబట్టి కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. ప్రభు ఇట్లా ఉండడానికి ప్రభు సహాయపడంగా ప్రార్థన చేసుకుంటాం.
అక్క మీ పేరు గుర్తు రావటం. ఓకే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. తులసి అక్క, అక్క పేరు అడుగు. వాళ్ళ అక్క వాళ్ళ ఇద్దరు పేరు. ఆ? రాహేల్ అక్క. రాహేల్ అక్క కోసం ప్రార్థన చేయండి. అక్క పక్క ఉన్న అక్క పేరు అక్క వెంకటమ్మ. చంద్రకళ, వెరీ గుడ్. మీకోసం ప్రార్థన చేస్తాం అక్క, మర్చిపోయినా పేరు. రాహేల్ అక్క, చంద్రకళ అక్క. అక్క కోసం కూడా ప్రార్థన చేయండి. సండే స్కూల్ పిల్లలందరికీ ప్రైజులు. అందరు లేచి నిలబడండి, ఒకేసారి అయిపోవాలా టైం. ఎంతమంది ఉండరు? లేచి సండే స్కూల్ పిల్లలందరూ ముందుకు వచ్చి నిలబడుకోండి. అందరు నిలబడుకోండి, సండే స్కూల్ పిల్లలు చిన్నపిల్లలతో సహా. పోయిన వారం కంటత పాఠం నేర్చుకున్నారా? మర్చిపోయారా? కంటత వాక్యం నేర్చుకోవాలా, తప్పక కంటత వాక్యం నేర్చుకోవాలా. ఇది పండు అందరికి ఇచ్చేసి, అందరికి కుక్క పోయి. పోయిన వారము టయానికి వచ్చిన వాళ్ళు చేయొద్దండి. టయానికి వచ్చిన వాళ్ళ అక్క, మల్లేశ్వర అక్క, ఎస్తేర్ అక్క. పోయిన వారం ఈ వారం టయానికి వచ్చిన వాళ్ళు, అంటే ప్రార్థన మొదలుపెట్టే టయానికి వచ్చిన వాళ్ళు. పోయిన వారం అనా అయిపోయినా, ఇంకేం కావాలా? కూర్చోండి, తీసుకున్న వాళ్ళు కూర్చోండి, తీసుకున్న వాళ్ళు కూర్చోండి, తీసుకున్న వాళ్ళు కూర్చోండి, తీసుకున్న వాళ్ళు కూర్చోండి. తీసుకున్నారా? తీసుకున్న వాళ్ళు కూర్చోండి. రెండా? తీసుకున్న వాళ్ళు కూర్చోండి. రెండు సరిపోతే కూర్చో, తీసుకున్న వాళ్ళు కూర్చోండి. ఈ వారము పోయిన వారము టయానికి వచ్చిన వాళ్ళు చేతులు ఎట్టన్నాక ఇదో సమయాలన్న వాళ్ళకి ఇచ్చిరా. ఎంతమంది చేతి అట్లే చేయి ఎత్తి పెట్టండి. మీరు టయానికి వస్తే మీకు ప్రైజులు ఉంటాయి. ఇది మీరు చెయ్యి అట్లే ఎత్తి పెట్టండి. ఎవరు టయానికి వస్తారో వారికి ప్రైజులు ఉంటాయి. అర్థమవుతుంది. దీక్షమ్మకు గుడి నీ పోయిన వారం వచ్చింది కదా, అలా అయ్యి రెండు వచ్చిన వాళ్ళకు పోయిన వారం చేయొద్దండి, మీకు ప్రైజులు టయానికి వచ్చిన వాళ్ళు. పోయిన వారము ఈ వారము. మరి వార ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి. మరి మంగళవారం సంఘ ప్రార్థన, గురువారము బైబిల్ స్టడీ, శుక్రవారము ఉపవాస ప్రార్థన, తర్వాత సంఘ ప్రార్థన 7:30 గంటలకు, తర్వాత బుధవారము మంగళవారము సంఘ ప్రార్థన 7:30 గంటలకు, గురువారము 7:30 గంటలకు బైబిల్ స్టడీ, శుక్రవారము తర్వాత ఉపవాస ప్రార్థన 11 గంటలకు, ఆదివారం 10:15కు ఆరాధన కూడిక. తర్వాత మీరు ఎవరైనా మా ఇంటి దగ్గర గృహ కూడిక పెట్టండి. ఎందుకు లేస్తున్నావు? చేతులు కట్టుకోవా, చేతులు కట్టుకోవా, ఇట్లా తిరగవా, ఇట్లా తిరుగు. మా ఇంటికాడ గృహ కూడిక పెట్టండి అని అంటే ఆ గృహ కూడిక కూడా పెడతాము. జ్ఞాపకం చేసుకోండి. ఏం లే, మీ ఇంట్లో ఆధార్ చేసుకొని అక్కడ సువార్త చెప్పడానికి. మీరేం పెట్టాల్సిన అవసరము లేదు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు మేలు జరుగుతుంది చిన్న కూడికి పెట్టి ప్రార్థన చెప్పడం ద్వారా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం సువార్త చేయాలి. ఏం చేయాలి? ఇంక బండ్లను రెడీ చేసుకోవాలా, పత్రికలు రెడీ చేసుకోవాలా, బైబిల్ రెడీ చేసుకోవాలా, కొత్త నిబంధనలు, సువార్త చేసుకోవాలా. మరి సువార్తకు మరి మనం మంచి సమయాన్ని అనుకూలపరచుకోవడానికి ప్రభు సహాయపడినట్టుగా బండి కొంచెం రిపేర్ చేసుకుంటే స్టార్ట్ అవుతుంది. మరి మనం ఈ 2 నెలలు సువార్తకు తిరగాలి. సువార్తలు వెనకబడతా ఉన్నాం. తర్వాత బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇందిరాక నువ్వు తీసుకో బాప్తిసం. ఎంతకాలం బైబిల్లో చేయకుండా ఉంటాను.
ఎవరు బాప్తీసం రాయలక ఎవరైనా హృదయం ప్రభుకి ఇచ్చినాం, మా మారు మనసు పొందినాం, ప్రభుకు మా హృదయం ఇచ్చినాం అనే వాళ్ళు బాప్తిస్మము తీసుకోవచ్చు. అది ఏర్పాటు చేస్తాం మీకు, మీరు ఎప్పుడైనా అడగండి, ఎందుకంటే నీళ్లు మస్తు ఉన్నాయి ఇప్పుడు, కాబట్టి మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ బాప్తిస్మం ఇస్తాం. మనం లేచి పాట పాడుకుంటాం. జకరన్న 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 సమయాలన్న రండి. చివరి ఆశీర్వాదం తర్వాత భోజన సావాసాన్ని కలిగి ఉంటాం. జకరన్న 555వ పాట. ప్రదీప్ నారాయణ 552. మీరు ఎవరైనా సకాలంలోకి వచ్చి ఎవరైనా ప్రైజ్ తీసుకోకపోతే తీసుకోండి, మీరు ఉన్నాయి. తర్వాత ఎవరు ముందు వస్తారో ఈసారి నుండి పిల్లలైనా పెద్దలైన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ మర్చిపోవద్దు. చివరి ఆశీర్వాదం తర్వాత మనం భోజన సావాసాన్ని కలిగి ఉంటాం.
ప్రేంగల తండ్రి దయగల ప్రభా నీకు ఎంతో నాలుగు స్తోత్రములు. ఇంతవరకు మీ సేవలో మేము ఆనందించే భాగ్యం దయచేసినందుకే స్తోత్రములు. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఆరోగ్యాలు, వ్యక్తిగత సమస్యలు, కష్టాలు, అప్పులు, ఉద్యోగాలు, పిల్లల చదువులు అన్నింటిలో మీరు తోడుకుండండి. మా సంఘస్థులందరినీ మీరు ఆశీర్వదించండి. వారికి గొప్ప నెమ్మది దయచేయండి. వారు నీ ద్వారా దీవించబడ్డానికి సాయం చేయండి. ప్రభా రాయలక్కను జ్ఞాపకం చేసుకో. ఆమె కుటుంబాన్ని, పాపను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. చంద్రకళ అక్కను కూడా జ్ఞాపకం చేసుకో. వారిని కూడా దీవించండి. వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా దీవించండి. మేము వారి కోసమైనా ప్రార్థించడం మర్చిపోయింటే వారిని కనికరించండి. మరొకసారి ప్రభాకర్ అన్న మా మధ్యకు రావడానికి సాయం చేయండి. మీ దాసుడు రమేష్ అన్న, కృష్ణవేనక, తర్వాత సునీల్ అన్న, తర్వాత అమ్ముల్యమ్మ, తర్వాత పాప, తర్వాత హరీష్ అన్న అందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ కుటుంబాన్ని మీరు బలపరచండి, దీవించండి ప్రభా. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ దాసుడు కృష్ణరాజు అన్న, తర్వాత రేపుకక్క, ఆమె కుమారులు, పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరొకసారి వచ్చిన నిపులందరినీ ఆ స్థల చెప్పుకుంటూ మీరు మరి వెళ్తున్నాం తోడుగుండి. భోజన సావాసాన్ని కూడా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుప్రభువారి నామం పేరిట స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మకమైన సావాసం మనందరికీ ఇప్పుడు నిలబడి సదాకాలం తోడని గాక. ఆమె. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.